ఈ రోజు నేను మా మేడం అయితే జమియాకి అయితే వచ్చాం. జమియాలో సామాన్లు కొన్నికి. ఈ సామాన్లు వచ్చేసి సుమారుగా 3 అరబానాలు అయితే నిండిపోయాయి. ఇంకా పండగ కాబట్టి పండగ కావాల్సిన పచ్చి సరుకులు, ఒట్టి సరుకులు, ఇంకా తాగే నీళ్లు మొత్తం అయితే తీసుకుంది. దీనికి వచ్చి బిల్లు వేపించుకుందామని చెప్పి కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. సుమారుగా బిల్లు వచ్చి ఒక 40-50 దినార్లు అయితే అయింటది. ఇంకా ఇవన్నీ తీసుకొని వచ్చి ఇంకా నేను ఒక్కనే అయితే 3 అరబానాలు దప్పుకొని రాలేను కాబట్టి అక్కడ పనిచేసి బంగాళీ అతనికి అయితే పిలిచింది. ఇంకా వాడైతే వచ్చి మా మేడం కార్ లో కొన్ని సామాన్లు అయితే పెట్టాడు. మా మేడంకి ఏదో పని అని చెప్పేసి కార్ వేసుకొని బెరక్కట్టలు ఎగిరించుకుంటూ అయితే వచ్చింది. ఆ కార్ లో సామాన్లు మొత్తం అయితే దించేశాను. ఇంకా నా కార్ లో చూసుకుంటే డిక్కి మొత్తం నిండిపోయింది. ఇందులో క్లినిక్స్ లో వాటర్ బాటిల్స్ అన్ని అయితే తీసుకుంది. ఎర్రలు ఉన్న సంచిలో వచ్చేసి ఉల్లిపాయలు, దీనికి వచ్చి అరబిక్ పొసలు అయితే అంటారనమాట. ఇంకా ఈ చేతిలో ఉండేది వచ్చేసి దీనికి బిస్కెట్లు, చాక్లెట్లు, కుర్కురే ప్యాకెట్లు అయితే ఉన్నాయి. ఇంకా ఇందులో వచ్చి వాటర్ బాటిల్స్ రేపటికి పండగ కాబట్టి రేట్ ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి. అందుకే రేపు పండగకు సరిపోయే వాటర్ బాటిల్స్ అయితే తీసుకుంది. మొత్తం 20 కర్తూన్లు అనమాట. జమియాకి వెళ్ళిన ప్రతిసారి 2-3 కర్తూన్లు అయితే టమోటాలు అయితే తీసుకుంటారు. ఈ రోజు వచ్చి పండగకు సరిపోయే సామాన్లే కాబట్టి చాలా తక్కువ అయితే తీసుకుంది అనమాట. ఈ వీడియో మీరు బాగా గమనిస్తే ఈ వీడియోలో మా మేడం కి అయితే చూపించా. చూసిన వాళ్ళైతే ఎస్ అని కామెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.